పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నక్కవారి పాలెంలో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేక సెగ. ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో బయటపడిన లుకలుకలు. సిద్ధాంతం అభివృద్ధిని తుంగలోకి తొక్కి 6 కాపు సంఘాలను అవమానించారంటూ రంగనాథరాజును నిలదీత. వైసీపీ అభ్యర్థి రంగనాథరాజును 5 ఏళ్లలో అభివృద్ధికి అడ్డుపడి గ్రామానికి చేసింది శూన్యమంటూ మండిపాటు. కనీసం గోదావరి నదీ వాహక ప్రాంతంలో ఉన్న కేదారేశ్వరి ఆదాయం 2 కోట్లు ఏమయ్యాయంటూ విమర్శ. గోదావరి రేవు వద్ద శ్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారంటూ ఆగ్రహం. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ పెనుగొండ సర్పంచ్లను గెలిపించలేదని రంగనాథరాజు జవ్వాది నానాజీని ఆక్షేపించారంటూ రంగరాజుపై ఆక్షేపణలు. నక్కవారి పాలెంలో ఎన్నికలు ప్రచారానికి వెళ్లిన రంగరాజుపై అసమ్మతితో ప్రశ్నల వర్షం కురిపించిన స్థానిక ప్రజానీకం. సమాధానం చెప్పలేక వెనుదిరిగిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు అనుచరగణ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నక్కవారి పాలెంలో అసమ్మతి ఘటనా దృశ్యాలు.